తెలివితేటలతో ఓ తాపి మేస్త్రి సైబర్ నేరగాళ్లను దడపుట్టించాడు. నిజామాబాద్ జిల్లా భీమ్గుల్లో మేస్త్రి పని చేసుకునే మాధవరెడ్డి కూతురు హైదరాబాద్లో ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. బీటెక్ చదువుతున్న తన కూతురు కాలేజీలో డ్రగ్స్ కేసులు అరెస్టు చేసి ఢిల్లీ తరలిస్తున్నామని కొందరు సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారి ఫోటోతో ఉన్న నెంబర్ నుండి వాట్సాప్ కాల్ చేశారు. అంతేకాకుండా ఫోన్ మధ్యలో కట్ చేస్తే బాగుండదని బెదిరిస్తూ అమ్మాయిలు ఏడుస్తున్న ఆడియోను సైతం ఫోన్లోనే కేటుగాలు వినిపిస్తూ 50,000 డిమాండ్ చేసి బెదిరించారు. దీన్ని వెంటనే గ్రహించిన మాధవరెడ్డి ఇది సైబర్ నేరగాళ్ల పనేనని వారికి ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో ఫోన్ కట్ చేశారు. నెంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టి వెంటనే భీంగల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించి పోలీసులకు సమాచారం అందించడంతో ఇది సైబర్ నేరగాళ్ల పనని గ్రహించారు. వెంటనే హైదరాబాద్లో ఉన్న తన కూతురుకు ఫోన్ చేసి మాట్లాడగా తాను క్షేమంగా ఉన్నానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు. నేడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పేద ధనిక అనే తేడా లేకుండా పడుతున్న తరుణంలో చాకచక్యంగా మేస్త్రి వ్యవహరించిన తీరు పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు. మేస్త్రి వర్క్ చేసుకుంటాను. నాకు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఒక ఫేక్ కాల్ వచ్చింది. సైబర్ క్రైమ్ నుంచి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి పాపకి ఇట్లా మేము అరెస్ట్ చేసినాం అది ఇది అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసారు. నేను ఫస్ట్లో కొద్దిగా భయపడ్డాను. తర్వాత వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు 50,000 ఫస్ట్. తర్వాత మాట్లాడగా 50 నుంచి 10,000 వరకు వచ్చారు. ఫోన్పే నెంబర్ పంపించారు. కాకపోతే నేను తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళతో అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఫేక్ కాల్ అయినా కానీ తర్వాత నేను గట్టిగా మాట్లాడే ఫోన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. ఈ విషయం అందరూ గమనించగలరు. నా తీరంగా ఎవరు మోసపోవద్దు. నేను అమౌంట్ పంపించలేదు కానీ కాకపోతే అట్లా టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. అందరికీ గమనించుకొని వేరే అన్రోడ్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవద్దు. మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. పోలీసు వాళ్ళు మనకు ఎలా సహకారం అందిస్తారు. నేను దీనిగా